ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభువుకు స్తోత్రం. ప్రభు యొక్క మహాకృపే. ప్రభు బిడ్డలారా, మనం ఒకరితో ఒకరం కలుసుకుంటున్నాం. యేసు దర్శించుచున్నాడు పరిచర్యలో. మీరును కుటుంబముగా ఉన్నారని నేను పదే పదే అంటున్నాను. మా యొక్క ఆఫీస్లో, కార్యాలయంలో ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు మా యొక్క సేవకుల కుటుంబములన్నిటినీ మీ కాపుదలతో నింపుము అని నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే మీరు ఆశీర్వాదముగా ఉండాలి. మీరు కలత చెందకుండా ప్రభువునందు ధైర్యంగా ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదమును మీరు స్వతంత్రించుకోవాలి. అదియే నా ఆశ. దేవుని యొక్క చిత్తము అదే. ప్రభువుకు స్తోత్రం. మరలా మనం దేవుని యొక్క వాక్యం, ఈ దినమునకు సంబంధించిన ప్రవచన వాక్కు విందాం. ప్రభువులో బలపడదాం. ప్రభువు నడిపిస్తాడు. ఆమెన్. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 18-19 వచనములలో, ఆత్మ పూర్ణులై ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి కీర్తించుడి అని ఉంది. ఆత్మ పూర్ణులై ఉండి ఆత్మచేత నింపబడి ప్రార్థించేటప్పుడు ఏ ఆశీర్వాదములు అనేది నేను అప్పుడప్పుడు మీకు నేర్పిస్తూనే ఉన్నాను. అయితే ఈ దినమునకు సంబంధించిన మాట ఏమిటి ప్రభువా అని అడిగి, ప్రభు కృప వలన నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ దినమందు ప్రభువగు ఆత్మ మనతో మాట్లాడున్నదేమిటి ప్రియులారా? ఆత్మ పూర్ణులమై మనం ప్రార్థించగా ఆ ఆంతర్య పురుషుడు బలపడుతున్నాడు. ఆంతర్య పురుషునిలోనికి ప్రసన్నత వచ్చేటప్పుడు ఆత్మ వరములు పనిచేస్తున్నవి. ఉదాహరణకు అపోస్తలుడైన పేతురు చెప్పుచున్నాడు, ఆత్మతో పాడుదును, నేను మనస్సుతో పాడుతును. మీరు ఆత్మతో నింపబడి ప్రార్థించగా ఈరోజు అనేక మంది దైవజనులు పాటలు వ్రాస్తున్నారే, అది ఎలాగూ? ఉదాహరణకు ఫాదర్ బెర్క్మన్స్ అంటాడు, నేను పాట రాయాలి అని రాయడం లేదు, నా ప్రార్థన సమయంలో ఆత్మలో నింపబడి అన్య భాషలు మాట్లాడి ప్రభువుని స్తుతించేటప్పుడే నా నోటిలో దేవుడు మాట ఉంచుచున్నాడు, ఆ రాగమును ప్రభువు ఇస్తున్నాడు, అలాగే పాడుతున్నాను అంటున్నాడు. ప్రభువుకి స్తోత్రం. మీరు ప్రభువులో ఎదగాలి. ఫలించేటువంటి విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మీరు మారబోతున్నారు. చూడండి, అలాగైతే మీలో ఉన్న ఆత్మ వరమును ప్రజ్వలింపచేసి ఒంటరిగా ఉన్నప్పుడు మనసారా ప్రభువును స్తుతించండి. ఆ దినమునకు సంబంధించిన కృప, ఆ దినం ఏమి చెయ్యకూడదు, ఏమి చెయ్యాలి, పరిశుద్ధాత్ముడు ఏలేది బాగా ఫీల్ అవుతారు. అలాగూ ఆత్మలో నింపబడి ప్రార్థించేటప్పుడు ఇలాంటి కృపలు మీలోనికి వస్తాయి. అలాంటి కృపలు వచ్చేటప్పుడు ఒకరికి ఒకరం బుద్ధి చెప్పుకునే వారముగా మారుతాం. అదే కదా ఈరోజు మనకు అవసరం. ఆమెన్. ధైర్యంగా ఉండండి. ప్రభు యొక్క హస్తం మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రభునందు సంతోషంగా ఉండండి. ఈ దినమంతయు దేవుని హస్తం మిమ్మలను నడిపించేది అనుభవించగలరు. ప్రార్థించుదామా? తయారయ్యారా? సిద్ధంగా ఉన్నారా ప్రార్థించుటకు? అలాగే కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థించండి. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన దేవా, తండ్రి, ఆత్మ పూర్ణులమై ప్రార్థించేటప్పుడు కీర్తనలు, పాటలు దేవా అవన్నీ మాకిస్తున్నారయ్యా. మీ బిడ్డలు అలాంటి ఉన్నతమైన ఆత్మీయ జీవితంలోనికి బిడ్డలను తీసుకురండి. మీ బిడ్డలు లోకపు చింతలోనే నలిగిపోకూడదయ్యా. అవును తండ్రి, మీ పాదముల చెంత ఏ దిగులు ఉందో వాటన్నిటిని ఉంచి ప్రభువునందు వారు బలపరుచుకునే కృపను దయచేయండి. మీ ప్రేమగల స్థానికి అప్పగిస్తున్నాను. ఇప్పుడు నాతో కలిసి ప్రార్థించేటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, వారి ఇంటి వారు, వారి పిల్లలు, వారి పెద్దలు ఏ కార్యముల నిమిత్తమై నోటితో ఒప్పుకుంటున్నారో అవన్నీ అలాగే జరుగునుగాక. దైవికమైన సమాధానం తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ఆమేన్. ప్రభువుకి స్తోత్రం. ఈ దినమంతా మీరు అప్పగించుకున్నారు. ఈ దినమంతా దేవుని యొక్క హస్తం మీరు చూడబోతున్నారు. పరిశుద్ధాత్మునితో అనుదినము మీరు నడవాలి, మాట్లాడాలి. సమయం దొరికినప్పుడు 5 నిమిషములు 10 నిమిషములు ఏకాంతంగా ప్రార్థించండి.
ప్రభు కృప నడిపిస్తుంది. మరలా కలుసుకుందాం. అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.